హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో మన రంగోలీ లవర్స్ అందరికీ కూడా రంగోలీస్ అయిపోయి సంక్రాంతి అయిపోయింది, జనవరి మంత్ అయిపోయింది. సో మన సరదాలన్నీ అయిపోయి మళ్ళీ బ్యాక్ టు రొటీన్ లైఫ్ కదా. సో చాలా మంది నన్ను అడుగుతున్నారు, వాజీకి మీరు వెళ్ళారా, వాజీది ఎందుకు పెట్టట్లేదు అని. సో వాజీది ఏమైంది అని అంటే, మనం రంగోలీ కాంపిటీషన్లో అక్కడ జస్ట్ అయ్యింది 1 hour. కాకపోతే జడ్జిమెంట్ మాత్రం ఒక టూ టు 3 hours పాటు నడిచింది. సో జడ్జిమెంట్ అయినప్పుడు ఆ రంగోలీస్ దగ్గరికి ఎవరిని కూడా రానివ్వలేదన్నమాట. సో నేను అలా షూట్ చేయలేకపోయాను. అండ్ జడ్జెస్ ఉన్నప్పుడే చాలా మటుకు చాలా గాలి వచ్చింది ఈసారి, ఎందుకో మరి గాలి వచ్చేసి మొత్తం అన్నీ పోయాయి. సో నేను చాలా జడ్జిమెంట్ చాలా టైం అయిపోతుంది అని చెప్పి ఇంటికి వెళ్ళి వద్దామని చెప్పేసి ఇంటికి వచ్చి మళ్ళీ నేను ముగ్గుల పోటీ ఎక్కడైతే అయిందో అక్కడికి వెళ్ళేలోగా అసలు రంగోలీస్ షేపే లేదు అసలు. చాలా అంటే చాలా చెరిగిపోయాయి అనమాట. అటు గాలికి చెరిగిపోయాయి, కొన్ని 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 అయితే కుక్కలు వచ్చేసి ఫుల్గా ఇచ్చేసేసాయి. సో అందుకే నేను అసలు క్యాప్చర్ చేయలేకపోయాను, ఆ వీడియో నేను ఏమి తీయలేకపోయాను, ఏ ఫొటోస్ తీయలేకపోయాను. నాకైతే వాజీలో డ్రెస్ మెటీరియల్ వచ్చింది. ఇగో ఈ డ్రెస్ మెటీరియల్ వచ్చిందనమాట. చాలా చాలా బాగుంది డ్రెస్. కాకపోతే కొంచెం మాసిపోయింది, బాగానే మాసిపోయింది యాక్చువల్లీ. సో కొంచెం వాష్ చేసుకోవాలి, కానీ నాకైతే చాలా బాగా నచ్చింది డ్రెస్ మెటీరియల్ అయితే. కొన్ని చెప్దాం అనుకున్నాను కదా, నేను ఏబిఎన్ స్టేట్ లెవెల్ కాంపిటీషన్ వీడియో పెట్టిన దాంట్లో నేను చెప్దాం అనుకున్నాను కదా, కొన్ని మేబీ సబ్స్క్రైబర్స్ తగ్గొచ్చు, కొంతమంది కోపం రావచ్చు, బట్ నా ఒపీనియన్ నేను చెప్దాం అనుకున్నాను. నా దగ్గరకు వచ్చి చాలా మంది మీ వీడియో చూసే వచ్చాము, మేము ఇక్కడి నుంచి వచ్చాము అక్కడి నుంచి వచ్చామని చెప్పారు. బట్ స్టేజ్ మీదకి వెళ్ళేటప్పటికి మా ఫ్రెండ్ చెప్తే వచ్చాము, లేకపోతే ఏదో న్యూస్ ఛానల్లో చూసి వచ్చాము, ఇలా చెప్పారు. సో అది ఎంతవరకు కరెక్ట్ ఇంకా మీరే చూసుకోండి, మీకే వదిలేస్తున్నాను. సో అంటే నాతో చెప్పింది నిజమా, లేకపోతే అక్కడ చెప్పింది అంటే స్టేజ్ మీద చెప్పింది నిజమా నాకైతే అర్థం కాలేదు. సో అదొకటి నాకు నచ్చలేదు. ఇంకొకటి ఏంటంటే, కొంతమంది మా సైడ్ రంగోలీ కాంపిటీషన్స్ ఏమైనా ఉంటే నీకు చెప్తాను అని అంటారు కదా, అది ఇప్పటివరకు నాకు ఎవ్వరూ ఇప్పటివరకు చెప్పలేదు వాళ్ళ దగ్గర రంగోలీ కాంపిటీషన్ ఉంది అని. అది నాకు ఎందుకో నాకు నచ్చలేదు. అలాంటప్పుడు నాకు అలా చెప్పడం మానేయండి, చెప్తాను అని చెప్పడం మానేయండి. ఎందుకంటే నాకు చెప్తే నేను నా ఛానల్లో చెప్తాను, సో చాలా మంది వచ్చేస్తారు. సో మేబీ అందుకో ఏమో చెప్పలేదు. సో అదొకటి, ఇట్స్ ఓకే, నాకు చెప్పకపోయిన ప్రాబ్లం. నాకు మొత్తం స్టేట్ అంతా తిరిగేసి రంగోలీస్ వేసేయాలన్నంత నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అవ్వదు. నా సరదాకి నేను ఒక 2-3 రంగోలీస్ వేస్తాను, అది నాకు సరిపోతుంది. ఈ రంతటికి నేను హ్యాపీ.